ఒక్కసారి ఊహించండి, మీరు ఒక యుద్ధంలో ఉన్నారు. చుట్టూ శత్రువులు. మీకు లోపలికి వెళ్ళే దారి తెలుసు, కానీ బయటికి రావడానికి మార్గం లేదు. ఇదొక కథ కాదు, ఇదొక హెచ్చరిక. మహాభారత యుద్ధంలో ఒక యువ వీరుడు అభిమన్యుడు. అతనికి చక్రవ్యూహం లోపలికి ఎలా వెళ్లాలో తెలుసు, కానీ బయటికి ఎలా రావాలో తెలియదు. అయినా అతను వెనక్కి తగ్గలేదు. శత్రువులు ఒక భయంకరమైన వ్యూహం రూపొందించారు. చక్రవ్యూహం. ఒక వలయంలా కనిపించే ఈ వ్యూహం లోపలికి వెళ్ళిన తర్వాత అదొక లాబిరింత్. అభిమన్యుడు ముందుకు అడుగు వేశాడు. అతనికి తెలుసు, లోపలికి వెళ్ళగలను, కానీ బయటికి రావలేను. ఇక్కడే మొదలవుతుంది అతని పతనం. ఇది కేవలం యుద్ధ కథ కాదు, ఇది మన జీవితాల కథ. ఇది మోడర్న్ సిస్టమ్స్ కథ. ఒక ప్రశ్న: మీరొక సిస్టమ్ డిజైన్ చేస్తున్నారని ఊహించండి. మీకు ఎంట్రీ స్ట్రాటజీ ఉంది, కానీ ఎగ్జిట్ ప్లాన్ లేదు. ఏం జరుగుతుంది? సిస్టమ్ క్రాష్ అవుతుంది. అభిమన్యుడు ముందుకు సాగుతున్నాడు. మొదటి లేయర్ విజయం, రెండవ లేయర్ విజయం, మూడవ లేయర్ విజయం. కానీ ప్రతి అడుగు అతన్ని లోపలికి మరింతగా తీసుకెళ్తోంది. ఇన్కంప్లీట్ నాలెడ్జ్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ ఇగ్నరెన్స్. పూర్తిగా తెలియకపోవడం కన్నా అరమాత్రం తెలిసి ముందుకు వెళ్లడం చాలా ప్రమాదకరం. సాఫ్ట్వేర్ సిస్టమ్స్లో ఎర్రర్ హ్యాండ్లింగ్ లేకపోతే క్రాష్ తప్పదు. బిజినెస్లో రిస్క్ ప్లాన్ లేకపోతే ఫెయిల్యూర్ తప్పదు. అభిమన్యుడు చుట్టూ శత్రువులు, అతను ఒంటరిగా. ప్రతి దిశలో దాడులు. అతని శక్తి తగ్గుతోంది. అతని కళ్ళలో ఒక ప్రశ్న: నేను బయటికి రాలేనా? చివరికి అభిమన్యుడు పడిపోయాడు. అతను ఓడిపోలేదు, అతను చిక్కుకున్నాడు. మీ జీవితంలో కూడా చాలా చక్రవ్యూహాలు ఉంటాయి. లోపలికి వెళ్లే ముందు బయటకి ఎలా వస్తారో తెలుసుకోండి. అభిమన్యుడు మనకి నేర్పింది: ధైర్యం సరిపోదు, జ్ఞానం సరిపోదు, పూర్తి జ్ఞానం అవసరం. లేకపోతే మీరు కూడా ఒక చక్రవ్యూహంలో మరచిపోయిన కథగా మారిపోతారు.